నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో అసలు ఏ పార్టీకి ముఖ్యంగా చూసినట్లయితే అసలు ఏ పార్టీకి అధికారం కట్టబడతాయనేది అటు పార్టీ వర్గాల్లోనే కాదు ఇటు ప్రజల్లో కూడా చాలా తీవ్ర ఉత్కంఠనైతే రేపుతుంది. ఎందుకంటే ఈసారి ఏదైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నాయి అనమాట. అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు మొత్తం ఈ ఎలక్షన్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఈసారి ఈ ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధించినా కానీ తప్పకుండా ఇది ఒక చారిత్రాత్మక విజయం అవుతుంది. హోరాహోరీ పూర్ నడిచింది. అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అన్నిటి మధ్య కూడా చాలా హోరాహోరీ పూర్ అయితే నెలకొంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మళ్ళీ తిరిగి అధికారంలో రాబోతున్నామని చెప్పేసి అయితే గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఐపాక్ సమావేశంలో కూడా చూసాము, చెప్పేశాడు గతంలో 2019 కంటే ఎక్కువ స్థానాలు సాధించబోతున్నాం అని అన్నాడు. ఒకసారి చూసినట్లయితే సరిగ్గా అంటే 5 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు 2019 మే 30వ తారీఖు మధ్యాహ్నం 12:23 విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్ అనే నేను అంటూ ఖచ్చితంగా 12:23 స్టేడియం మొత్తం ఒక్కసారికి హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. స్టేడియం రీసౌండ్తో హోరెత్తిపోయింది. సో 2019 ఎలక్షన్స్ చూసాం. దాదాపు 151 అసెంబ్లీ స్థానాలు 22 లోక్సభ స్థానాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. తిరిగి మళ్ళీ హిస్టరీ రిపీట్ అంటున్నారు. ఇప్పుడు జూన్ 9వ తారీఖు సేమ్ మళ్ళీ వైజాగ్లో ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా గట్టిగా అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్ అను నేను అంటూ వైజాగ్లో కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జూన్ 9న ఉండి తీరిద్దని చెప్పేసి కొండబద్దలు కొట్టి చెప్తున్నారు.